తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 17, 2025 అంటే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే మూడవ దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మూడవ దశ ఎన్నికల కోసం 182 మండలాలలో మొత్తం 4159 గ్రామాల పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలా కాలేదు. 394 పదవులు ఏకగ్రీవం అవ్వగా 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12652 మంది పోటీ చేస్తున్నారు. 36452 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా 116 వార్డులకు మాత్రం నామినేషన్లు దాఖలాలు కాలేదు. 7908 వార్డులు ఏకగ్రీవం అవ్వగా 18 వార్డులలో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 28410 వార్డులకు గాను 75725 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా ఈ చివరి దశ ఎన్నికల్లో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది స్త్రీలు, 140 మంది ఇతరులతో కలిపి మొత్తం 53,06,395 మంది ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు భేటీ అయి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఇందుకోసం 36,452 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కమిషన్కు 9240021456 టోల్ ఫ్రీ నంబర్తో కాల్ సెంటర్ ఏర్పాట్లు చేశామని ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.